హాయ్ అండి. నేనైతే కాకినాడ వెళ్ళాను. ఇక్కడ వెంకటేశ్వర అల్యూమినియం కాడికి వెళ్ళాము. ఎందుకంటే కొంచెం సామాన్ తీసుకుందాం అనుకుంటున్నాను. చూడండి ఇక్కడ ఎంత పెద్ద పెద్ద గిన్నెలు ఉన్నాయో. మా అమ్మ అయితే మా అక్క సెలెక్ట్ చేశారు. ఇంకా చూడండి ఇక్కడైతే స్లోగా మేము గాజుల షాప్ కూడా వచ్చేసాం. చరణ్ ఫ్యాన్సీ బ్యాంగిల్స్ మాట. ఇందులోకి అయితే వెళ్ళాం ఫ్రెండ్స్. వెళ్దామని చెప్పేసి లోపలికి వెళ్తుంది మా అక్క. మా బాబుని ఎత్తుకుంది. ఇంకా లోపలికి వెళ్ళి బయట అంతా సాదా టైప్ అంతా పెట్టారు. లోపలైతే మరి ఈ లోపల ఎలా ఉన్నదని చూడాలి వెళ్ళి. చూడండి ఫ్రెండ్స్, బయట కూడా సాదాయే ఉన్నాయి. ఇంకా అయితే ఓనరమ్మ గారు అయితే కూర్చున్నారు. ఇంకా గాజుల కోసం మా అమ్మ అయితే వెతుకుతుంది. మా అమ్మకంట ఇవి సాదా గాజులు కావాలంట. దానిపైన చెక్స్ టైప్ వస్తున్నాయంట. ఇవి కొత్త మోడల్ అన్నది. అవి అసలు ఎక్కడా లేవు. అప్పటికే ఈ షాప్ కాకముందే మేము ఆల్రెడీ 2-3 షాప్స్ తిరిగేసాం ఫ్రెండ్స్. అయినా సరే ఎక్కడా దొరకలేదు అవి. మా బాబు చూడండి అక్కడ కుర్చీలో కూర్చుని తెగాల్లా చేసేసాడు ప్రతి షాప్లోని. ఇంకా అయితే మా అమ్మ ఏం కావాలా అని అడుగుతుంది. అడుగుతుంటే వాళ్ళు చెప్తుంది నాకు పలానా గాజులు కావాలి అని చెప్పేసి. ఆ రోజంతా ఫుల్గా వర్షం అండి. నిన్న ఫుల్గా వర్షం. ఆ వర్షంలోనే కాకినాడ వెళ్ళాం ఫ్రెండ్స్. చూడండి ఇక్కడ ఏవో గాజులు చూపించింది. ఇవి కూడా నచ్చలేదని చెప్పింది. ఇవంట పెళ్లి కూతురికి జడకంట ఆ బాక్స్లో ఉన్నవి. ఇంక ఇవి కూడా అమ్మకు నచ్చకపోయేటప్పటికి ఇంకా ఆగు. చూడండి ఆ చేతులకి పెట్టివంటవి స్టిక్కర్స్ అంట. చాలా బాగున్నాయి. ఇక్కడ బ్యాంగిల్స్ కూడా చాలా రకరకాల బ్యాంగిల్స్ ఉన్నాయి. చూడండి ఇది రియల్ జడ్లాగే ఉంది ఇగ్గంట. కానీ అది చూడండి పెద్ద పెద్ద స్టిక్కర్స్ కూడా చాలా ఉన్నాయి. చాలా ఐటమ్స్ ఉన్నాయి ఈ షాప్లోని. ఇంత స్టిక్కర్స్ అయితే మనం అయితే పెట్టుకోలేము. ఇక్కడ అంటే చిన్న చిన్నవి అంట. చిన్న చిన్న స్టిక్కర్స్ సెలెక్షన్ అంటే ఇది చాలా రకాలు అయితే ఉన్నాయి. ఫైనల్గా అయితే ఇగో మా అమ్మ సాదా గాజులు సెలెక్ట్ చేసుకుంది. దానిపైన పలకల టైప్ అంట. రెడ్, గ్రీను, ఆ మెరూన్ కలరు 6-6 డజన్లు తీసుకుంది. ఇంకో ఫైనల్గా నేనైతే మా ఇంటికి వచ్చినప్పుడు ఇవన్నీ తెచ్చుకున్నాను ఫ్రెండ్స్. మా అమ్మాళ్ళ ఇంటికి నుంచి ఇవన్నీ తెచ్చాను ఇక్కడికి. బాయ్ ఫ్రెండ్స్.